హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మేము పెసరపప్పు ఫ్రై చేస్తున్నాము. కొంచెం వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుందాం. తర్వాత పక్కన నానబెట్టుకున్నాము. తర్వాత తిరమోత్ దినుసులు అయితే పక్కన పెట్టుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే తరుక్కుని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో ఆయిల్ అయితే వేసుకొని అది హీట్ అయినాక దినుసులు అయితే వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాన్ని కొంచెం మగ్గిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పును అయితే అందులో వేసుకోవాలి. కొంచెంగా ఇదిగోండి, ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇదిగోండి, అలా వేసుకున్న తర్వాత కల్లుప్పు, నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత అందులో పసుపు, తర్వాత కారం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి మొత్తం. ఇదిగోండి, ఇలా అయితే వేసుకొని కలుపుకుంటున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. మేము తీసుకున్న పప్పుకు అయితే ఎంత పోసుకోవాలి, మీరు ఎంత తీసుకుంటారో దానికి తగినంత పోసుకోవాలి. ఇదిగోండి, కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇలా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇంకోసారి కొంచెం కలుపుకోండి. ఇదిగోండి, ఇలా వచ్చింది. అంతే అండి, కర్రీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇందులో అయితే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకా బాగుంటుంది.